మన యొక్క భక్తులకు దయచేసి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. సాధించడం అంటే మన అధికారుల యొక్క కృషి ప్రోత్సహించడం లేదా మన ఉపాధ్యాయుల యొక్క నిరంతర అకుంఠితమైన దీక్షతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి విజయాలు సాధిస్తున్నామని నేను సభాగా వసంతరావు గారు మరియు ఇక్కడ బిఎం స్టాఫ్ అదేవిధంగా दोनों खड़े काके लागू पाए बलिहारूपुर आपके गोपिन दियो दिखाए. The meaning ఏముంది? If teacher and God are standing in parallel, इधर अकड़े उंडाరు. Who should I touch the feet first? You know, मतलब मेरे को पहले किसका पाँव टच करना चाहिए? Then Kabir says, I will touch the feet of the teacher first, because teacher is the one who has showed me the way to the God. Adi books nunchi, writing nunchi, world exposure nunchi, no matter how, but teacher is the way who had shown me the way to the God. So I will first touch the feet of my teacher. So that is how we keep the teachers. Right now, this year, when I see the data, many students of our tribal area have entered into IIT, NEET clear చేశారు, NIT క్లియర్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. తర్వాత చాలా మంది మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నారు. స్కూల్లో కావాలంటే ఆశ్రమ్ స్కూల్. సో వి హోప్ ఫర్ వన్ దట్ డే. ఏ విధంగానే మన ఉపాధ్యాయులకి ఉన్న గ్రీవెన్స్ ఏం కాదు, నేను మేడం కూడా కోరడం లేదు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ తర్వాత ఆర్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. డి అనిత గారు, డి అనిత తర్వాత శ్రీనివాస్ గారు. ఓకే సార్. లక్ష్మీకాంత్ గారు. రైట్. ఓకే సార్. లక్ష్మీనాథరావు ఉండాలి. ఘనంగా సత్కారం జరుగుతుంది. జ్ఞానేశ్వర్ గారు, అవినాష్ గారు సిద్ధంగా ఉన్నారు. అవినాష్ గారు అనంతరం 9492 ఏపీఓ వసంతరావు గారికి, డిడి ఆసిఫాబాద్ గారికి, అదేవిధంగా కేటల్ నుంచి వచ్చిన అధికారి సమతుల్య గారికి, మనోహర్ సార్ గారికి, ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి, అదేవిధంగా నా గురువులందరికీ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గురువుల యొక్క పాత్ర చాలా స్పష్టంగా మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇవన్నీ చిన్నతనం నుంచి చదువుకున్నటువంటి విషయాలు. గురువు యొక్క పాత్ర ఏ రకంగా అది ఇన్ఫినిటివ్, అనంతం. గురువు గురించి ఎంత చెప్పినా అది తక్కువే. మరి అలాంటి దినాన్ని ఈరోజు మనం అందరం కూడా మీ ముందు, మీ విద్యార్థిగా, ఆశ్రమ పాఠశాల చదువుకున్న వ్యక్తిగా, ఒక గురుకుల పాఠశాల చదువుతున్న వ్యక్తిగా, మరి ఈరోజు మీ ముందు వచ్చి ఒక అతిథిగా ఉండడం అంటే అది మీ అందరి ఆశీర్వాదం తప్ప ఇంకేది కూడా కాదు. నిజంగా చాలా సంతోషం. మరి ఆశ్రమ పాఠశాల గురించి మాట్లాడుకోవడం ముందు వసంతరావు గారు చెప్పారు. ఆశ్రమ పాఠశాల అంటే చులకన,
గురుకుల పాఠశాల అంటే ఎక్కువ. ఈరోజు ఈ రెండింటి మీద ఏదైతే పోటీతత్వం ఉందో రేపటి రోజు ఆశ్రమ పాఠశాలలో కూడా